ప్రియమైన విద్యార్థులారా, డియర్ కొలీగ్స్, నేను నవంబర్ 16వ తారీఖు నాడు చార్జ్ తీసుకున్నా. నవంబర్ 16 నేను కుర్చీ మీద మోజుతోనో, నాకేదో ప్రిన్సిపాల్ కావాలనో, నాకేదో అదనపు పేరు కావాలనో నేను ఆ కుర్చీ తీసుకోలే. మీకు తెలుసు నా పేరేందో. ఓకే, నాకు ఆ కుర్చీ మీద కూర్చోవటం మూలంగా అదనంగా నాకు చదువుకునే టైం లేదు, రాసుకునే టైం లేదు, ఓకే, నాలెడ్జ్ పెంచుకునే టైం లేదు. నేను కోల్పోతున్నా యాజ్ ఎ టీచర్గా, ఒక మంచి టీచర్గా ఇవన్నీ కోల్పోతున్నా. అయినా ఎందుకు తీసుకున్నామంటే గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏదైతే బ్యానర్ మీద పెట్టారో, ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్లో క్లాసులు జరగటం లేదు. క్లాసులు జరగనప్పుడు కోర్సులు ఎందుకు, రిక్రూట్మెంట్ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చింది. బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు బడ్జెట్ కాదు, పోయిన బడ్జెట్ సమావేశాలు అప్పుడు మీరు కావాలంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి, ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి. ఉస్మాని క్లాసులు జరగని కోర్సులని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కొత్తది వచ్చింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. దాంట్లో ఏముందంటే 2 విషయాలు ఉన్నాయి, మూక్స్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 3 అని 2 పద్ధతులు తీసుకొచ్చారు. మూక్స్ ప్రకారం ఆర్ట్స్ కోర్సులు అన్నిటిని ఎత్తేసి మూక్స్ ద్వారా నడిపించండి. మూక్స్ అనేటటువంటిది ఈఎంఆర్సీ అని ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను వెళ్ళి ఒక 50 క్లాసులు రికార్డు చేస్తా. 50 క్లాసులు రికార్డు చేసి నేను వాళ్ళు యూట్యూబ్లో పెడతారు. స్టూడెంట్స్ దాంట్లో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆ క్లాసులు విని ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది. అప్పుడు కాలేజ్ ఎందుకు, హాస్టల్ ఎందుకు అనే క్వశ్చన్ స్టేట్ గవర్నమెంట్ వేసినప్పుడు ఈ వీసీ గారు వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య నుంచి మనం గట్టెక్కాలంటే, ఆర్ట్స్ కాలేజీ నిలబెట్టాలంటే ఖచ్చితంగా క్లాస్ వర్క్ నడుస్తుంది, పిల్లలు వస్తున్నారు, ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతిభావంతులు అనే ఒక సంకేతాన్ని గవర్నమెంట్కు పంపాలి. కాసిం గారు, నేను టీచర్గా ఉన్నా, మామూలుగా ఉన్నా, 9 గంటలకు నేను వస్తాను, 5 గంటల వరకు కాలేజీలో ఉంటాను. మీలో చూసిన వాళ్ళకి తెలుసు. ఇది నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, అది నా కమిట్మెంట్ యాజ్ ఎ టీచర్గా. 2.5 లక్షల జీతం తీసుకుంటున్న టీచర్గా నా బాధ్యత. 9 నుంచి 1 గంట వరకు క్లాసులు చెప్పాలి, 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ చేయాలి, 2 నుంచి 5 గంటల వరకు ఎందుకు ఉంటావు ఇక్కడంటే నా స్కాలర్స్ వస్తారు, వాళ్ళని గైడ్ చేయాలి. ఇది నా టైం. స్కాలర్స్ 1 గంట ముందు స్కాలర్స్ క్లాస్ వర్క్ ఉంటుంది కనుక 9 to 5 అనేది నా ఆఫీస్ అవర్స్. వీసీ గారు, నువ్వు 9 to 5 కాలేజీలో ఉంటున్నావు కదా, అదే టైం కొద్దిగా కాలేజీలో కేటాయించి ప్రిన్సిపాల్గా తీసుకొని కాస్త దాన్ని చెక్ చేయండి. లేకపోతే రేపు ఆర్ట్స్ కాలేజీకి శాంక్షన్ అయిన 133 పోస్టులు తీసేసి మిగతా పోస్టునే వాళ్ళు గవర్నమెంట్ క్లియర్ చేసే అవకాశం ఉంది. కనుక మీరు అది తీసుకోండి అంటే 2-3 సార్లు సార్ అడిగితే సరే అని ఒప్పుకున్నాను. నేను పదవులకు విషయంలో చేసేటటువంటి సమయం లేదా అది కొందరికి ఉంటుంది, కానీ అది నాకు సంబంధించిన విషయం కాదు. ఎందుకోసం వచ్చాను అక్కడికంటే, ఆర్ట్స్ కాలేజ్లో క్లాసులు నడుస్తున్నాయి అనే సందేశం గవర్నమెంట్కు వెళ్ళాలి. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత వీసీలతో సీఎం గారు మీటింగ్ పెట్టారు. బడ్జెట్ లోపో లేదా తర్వాతనో మీటింగ్ అవుతుంది. అయినప్పుడు ఈయన పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు అక్కడ అన్ని వీసీలు. చేసినప్పుడు అక్కడ అంతకన్నా ముందే ఆర్ట్స్ కాలేజ్ చాలా బాగా నడుస్తుందనే సంకేతం వెళ్ళినప్పుడు పోస్టులు శాంక్షన్ అవుతాయి, మీరు అడిగినటువంటి రెగ్యులర్ పోస్టులు. లేదంటే ఒక్కొక్కటి కోర్సు తీసేసి మూక్స్లోకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఏమిటి, రేపు ఇక్కడ కాలేజ్ ఉండదు, ఇక్కడ 1500 మంది విద్యార్థులకు హాస్టల్ ఉండదు. మన భవిష్యత్తు తరాల కోసం దీన్ని కాపాడవలసిన బాధ్యత మీది, నాది, మనందరిది. కనుక మీరు ఇక్కడ పెట్టిన డిమాండ్ గత 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా, 1000 కోట్ల బడ్జెట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వండి అని. మీరు ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు, ఇదే ప్రదీప్ వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు నేను బడ్జెట్ సమావేశాలు నడుస్తుంటే కేసీఆర్ గవర్నమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి. రిక్రూట్మెంట్ బోర్డు అని ఒకటి పెట్టారు, అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉండిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా కేసీఆర్ కాలయాపన చేస్తాడనే విషయం నాకు అర్థమైంది. ఇది అసెంబ్లీలో చర్చ కావాలి,
ఓయూలో పోస్టులు ఖాళీ ఉన్న విషయం, 900 పోస్టులు ఖాళీ ఉన్న విషయం చర్చ కావాలని, ఏ ప్రొఫెసర్ కూర్చున్నా అది పెద్ద చర్చ కాదు, ఎవరు పట్టించుకోరని నాకు చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్స్ చెప్పటం మూలంగా, సీనియర్ ప్రొఫెసర్స్ చెప్పటం మూలంగా ఏదైతే అది కాదని చెప్పి నేను బయట క్లాస్ రూమ్ నా విద్యార్థులను తీసుకొని వెళ్ళి బయట కూర్చొని అక్కడనే ఎండలో కూర్చొని క్లాస్ రూమ్ చెప్పాను. తెలుసు కదా ప్రదీప్, క్లాస్ రూమ్ చెబుతూ అక్కడనే ధర్నా చేశాను. ధర్నా చేస్తూ పడిపోయాను, నేను డిహైడ్రేషన్ అయి పడిపోయాను. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళారు. లో బీపీతో పడిపోయాను. ఒకవేళ ఏమన్నా అయితే అప్పటికప్పుడు నా కుటుంబం ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి? మీరు నా పిల్లలే, ఈ సమాజంలో చదువుకునే వాళ్ళందరూ నా వాళ్ళే అనే ఉద్దేశంతో నేను ఆ రిస్క్ ఫేస్ చేసిన. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు కంటిన్యూ చేసిన. చాలామంది వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు బయట నుంచి సపోర్ట్గా, సంఘాల వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్కి ఇది చలనం వచ్చింది. డైరెక్ట్గా సీఎం ఇన్వాల్వ్ అయ్యి డీజీపీకి చెప్పి, డీజీపీ ఇక్కడ ఏసీపీ సిఐ వదిలేసి డైరెక్ట్గా ఒక మన ఈ సర్కిల్కుండే ఒక పోలీస్ ఆఫీసర్ను పంపించాడు. ఆయన సాయంత్రం వచ్చి బెదిరించాడు నన్ను, మీ సంగతి తెలుసు నాకు, మీరు తమాషా చేస్తున్నారా అన్నాడు. నా సంగతి తెలిస్తే తెలుసండి, మీకు తెలిస్తే మంచిదే, నష్టం ఏమీ లేదు. కానీ నేను నా విద్యార్థుల కోసం, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ రక్షించడం కోసం నేను ఇక్కడ ధర్నా చేస్తున్నా. దీని వెనుక వేరే ఇంట్రెస్ట్ ప్రయోజనాలు ఏమీ లేవు. మీ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ప్రకటన చేయమనండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రకటన చేయమనండి. మీరు నా ధర్నా తీసేయాలని మీరు వచ్చారు కదా, వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడండి, అదే అనౌన్స్మెంట్ చేయించండి అసెంబ్లీలో అని అడిగారు. అడిగితే టెంట్కు అనుమతి ఎవరిచ్చారు మీకు అన్నాడు. ఈ యూనివర్సిటీలో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక టీచర్గా ఇది నా రైట్ అన్న తర్వాత వీసీ గారు ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎలాంటి ధర్నాలు నిర్వహించొద్దని ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ పట్టుకొని మళ్ళీ గంట తర్వాత వచ్చాడు ఆయన, డీసీపీ. గంట తర్వాత వచ్చి ఈ సర్క్యులర్ ప్రకారం ఇక్కడ టెంట్ ఉండడానికి వీలు లేదు అన్నాడు. సరే తీసుకెళ్ళండి అని చెప్పాను. టెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ చెట్టు కిందికి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేశారు. రెండో రోజు కంటిన్యూ అయింది. ఇక రెండో రోజు, మూడో రోజు కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంతో రిజిస్టర్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఒక ప్రొఫెసర్ని ఇక్కడ, నేను యూనివర్సిటీ బాగు కోసం చేస్తుంటే వాళ్ళు పదవులలో కూర్చున్న వాళ్ళు వీసీ రిజిస్టర్, ఆనాటి రిజిస్టర్ లక్ష్మీనారాయణ గారు, ఆనాటి వీసీ రవీందర్ గారు నా వీణ క్రిమినల్ కేసు ఫైల్ చేయమని పోలీసులో ఒక కంప్లైంట్ ఇచ్చారు. డీసీపీ అది పట్టుకొని వచ్చి సిఐతో కంప్లైంట్ చేయించాడు. నేను చేసిన ధర్నా ఒకటే, నా వీణ ఫైల్ చేసిన కేసులు 2. అంటే ఒక మనిషిని వేధించాలంటే ఏ విధంగా చేస్తారని 2 కేసులు ఫైల్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అర్ధరాత్రి 2 గంటల వరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నన్ను అక్కడ ఉంచారు. 2 గంటల వరకు. 2 గంటలప్పుడు బయట మీడియాలో అది ఇది వస్తూ ఉంటే మళ్ళీ ఏమనుకున్నారు, యాక్చువల్గా నన్ను జైలుకు పంపిద్దాం అనుకున్నారు. నేను సస్పెండ్ అయ్యేవాడిని, మళ్ళీ జైలుకు పంపిస్తే మళ్ళీ సస్పెండ్ అయ్యేవాడిని అనుకొని, తర్వాత ఏమనుకున్నారు, 2 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వదిలేసి నా సొంత పూచికత్తు మీద పంపించారు ఇంటికి. ఇది జరిగినాక ఛార్జ్షీట్ వేశారు నా మీద కోర్టులో. ఇప్పుడు నాంపల్లి కోర్టులో కేసు నడుస్తుంది. 2 కేసులు, నెలలో 2 సార్లు వాయిదాకు వెళ్తున్నా. ఇది నా పర్సనల్ అండి, నా కోసం చేసుకున్నాను, యూనివర్సిటీ కోసమే చేశాను, యూనివర్సిటీ బాగుపడాలని చేశాను. ఆ రోజు మీరు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు నా ధర్నాకి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. ఓకే, కానీ నా తెలుగు విద్యార్థులు మాత్రం నేను చెప్పాను, మీరు వెళ్ళండి అమ్మా, క్లాస్ అయిపోయింది కదా వెళ్ళండి అంటే ఎండలో ఆడపిల్లలు కూడా అక్కడనే కూర్చున్నారు. తెలుగు విద్యార్థులతో పాటు మిగతా డిపార్ట్మెంట్ల విద్యార్థులు కూడా వచ్చి సపోర్ట్ ఉన్నారు. దాదాపు ఒక 200-300 మందితో అది కొనసాగింది. ఇది నేను ఎందుకోసం చేశాను, యూనివర్సిటీ కోసం చేశాను. 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ప్రదీప్ చెప్పిన సమస్యలన్నిటినీ 6 నెలల్లో పరిష్కరించవచ్చు. ఇక్కడ ఏ చిన్న పని పట్టుకున్నా, ఏ చిన్న పని చేయాలన్నా యూనివర్సిటీ దగ్గర డబ్బులు ఉండవు. నెల జీతాలు ఎట్లా ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాడు వీసీ అక్కడ కూర్చొని. నెలకి 33 కోట్ల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ జీతాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, 1వ తారీఖు రాగానే ఉద్యోగస్తులకు జీతం ఎట్లా అనే పరిస్థితి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. దాని మూలంగా 1000 కోట్ల నినాదం అనేది అప్పుడు పెట్టాను. నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా
5-6 వీడియోలలో మీడియాలతో 1000 కోట్లు కేటాయించండి, ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయండి, 900 పోస్టులు, మా పిల్లలు మా ప్రొఫెసర్లు అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇవాళ మీరు ముందుకొచ్చి కార్యక్రమం పెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. దానితో పాటు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీతో ఉంటా నేను. 1000 కోట్ల బడ్జెట్ ఎప్పుడైనా సరే మనం పని చేస్తే అది నేరుగా మనకు పడకపోవచ్చు, మన నెక్స్ట్ తరాలకు ఉపయోగపడుతుంది. మనం చేయాల్సిన పనే అది. ఒక అంబేద్కర్ అయినా, ఒక భగత్ సింగ్ అయినా, ఒక గాంధీ అయినా, ఒక చాకల ఐలమ్మ అయినా, కుమరం భీమ అయినా వాళ్ళ కోసం పనిచేయలే. వాళ్ళు పని చేస్తే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం పని చేస్తే మన తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. సెల్ఫిష్ ఎక్కువ అయిపోయింది. నాకేం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానం ఎవరైనా సమాజంలో. ఇప్పటికిప్పుడు ఈ ప్రయోజనం నాకేమొస్తుంది అనేది ఎక్కువ పెరిగింది. ఒక జార్జ్ రెడ్డి నాకు అనేది అనలేదు. ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నైజాంకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, నైజాంను కూల్చేసే ఉద్యమాలు జరిగాయి. విద్యార్థులు వాలంటరీగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని విద్యార్థి సంఘాల పట్ల నాకు గౌరవం ఉన్నది. ఎందుకంటే వాటికి 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 సంవత్సరాల, కనీసం 70, 80, 90 సంవత్సరాల చరిత్ర కలిగిన విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నాయి. వాటి అన్నిటి పట్ల నాకు గౌరవం ఉంది. సేమ్ టైం నాకు కంప్లైంట్ ఉంది వాటి పట్ల. ఏం కంప్లైంట్ ఉందంటే, ఇప్పుడు ఈ పిల్లలు చెప్పినట్లు ప్రారంభంలో అధ్యక్షత వహించిన అబ్బాయి చెప్పాడు కదా, వాళ్ళు చెప్పినట్లు విద్యార్థి సంఘాలు విద్యారంగ సమస్యల విన పనిచేయటం లేదు. ఏమిటి విన పనిచేయాలి? ఇప్పుడు ప్రదీప్ అన్నాడు కదా, 3 సంవత్సరాల నుంచి 2001 అంటే 2002, 2003, 2004, 24 ఈ 3 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఒక్క విద్యార్థి సంఘం అయినా మాట్లాడిందా? ఇది కదా ప్రశ్న వేయవలసింది. విద్యార్థి సంఘం ధర్నా చేసిందా? నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా మీరు చెయ్యండి, మీ టెంట్లో వచ్చి కూర్చుంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రిన్సిపాల్ వచ్చి కూర్చోకూడదు. ప్రోటోకాల్ గురించి చెప్తున్నా. నాకు గిరోటోకాల్ నడవవు. నేనే యాజ్ ఎ టీచర్ ఈ యూనివర్సిటీ కోసం మీ దగ్గరికి వస్తా. దేనికోసం వస్తా? వీసీ గారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే నేను వస్తా. దేనికోసం? యూనివర్సిటీ కోసం వస్తా. 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే పిల్లలు పాపం టీసీ కోసం నా దగ్గరికి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు నేను చూస్తున్నాను. ఓకే, నా జేబుల నుంచి డబ్బులు ఇచ్చి కట్టుకోండి అని చెప్తున్నా నేను. కానీ నేను కన్సెషన్ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేను? కన్సెషన్ నేను ఇస్తే మళ్ళీ తిరిగి నెలకి 30 లక్షల రూపాయలు మీ హాస్టల్కి ఇవ్వాలి. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎవ్రీ మంత్ 30 lakhs మీద చెక్ పెడుతున్నాను. నేను సంతకం చేసే ఏకైక చెక్ ఏమిటంటే ప్రతి నెల 30 లక్షల చెక్కు. ఈ 30 లక్షల చెక్ ఎందుకోసం అంటే లేడీస్ హాస్టల్కు 15 లక్షలు, మెన్స్ హాస్టల్కు 15 లక్షలు చెక్కు మీద సంతకం పెడతాం. ఆ చెక్కు రాకపోతే మీకు రోజు భోజనం ఉండదు. ఆ భోజనం నాణ్యంగా ఉందా లేదా అనేటటువంటిది కూడా చర్చిద్దాం. మనం ఎక్కడికి వెనక్కి వెళ్ళేది, మీ హాస్టల్కే వస్తా, నేను మాట్లాడుకుందాం. 3 నెలల సమయం అయ్యేటట్టు, 2.5 నెలల సమయం అయ్యేటటువంటిది ఇంకా 3 నెలలు కూడా కాలేదు నేను ఛార్జ్ చేసుకొని. ఈ సమయం చాలా తక్కువ సమయం. కాలేజీలో ఉండే అన్ని విషయాలు ఫస్ట్ ఆఫీసును సెట్ చేసుకోవాలి. మీరు పిల్లలుగా మీరు మాట్లాడవచ్చు, నా బిడ్డలుగా మీరు మాట్లాడతారు. సరిగ్గా మీ వయసులో నేను కూడా అట్లే మాట్లాడిన అక్కడ ఉండి మాట్లాడవచ్చు. నేను దాన్ని స్వీకరిస్తా, నా బిడ్డలు చెప్పారని. కానీ సీటు మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని విషయాలు ఉంటాయో అర్థమవుతుంది మనకు. బయట ఎన్నైనా మాట్లాడవచ్చు. ఫస్ట్ మొట్టమొదటి ఆఫీసును సెట్ చేసుకోవాలి. టైంకు ఎంప్లాయీస్ రావాలి, టైంకు విద్యార్థులను అడ్రస్ చేయాలి ఎంప్లాయీస్. తర్వాత ఆఫీస్ స్టాఫ్, మళ్ళీ డిపార్ట్మెంట్లో ఆఫీస్ స్టాఫ్ని సెట్ చేసుకోవాలి, టీచర్లను సెట్ చేసుకోవాలి. చాలామంది టీచర్లు ఎన్నడైనా మీరు ఒక్కరైనా వచ్చి, సార్ మేము 9 గంటల క్లాస్లో కూర్చున్నాం, మా సార్ రాలేదని ఒక్కరన్నా ఇక్కడ చెప్పిన పాపన పోయారా? నేను ఫోన్ చేస్తున్నా టీచర్లకి. 9 గంటలకు అక్కడికి వెళ్ళి 10 గంటలకు అక్కడ వెళ్ళి 3, 4, 500 పిల్లలు ఉంటే, సార్ ఎక్కడున్నావు సార్ అని ఫోన్ చేస్తున్నా ఆ సార్కి ప్రిన్సిపాల్గా. ఎందుకు చేస్తున్నా? మీకోసమే కదా. అయితే రెండో అంశం, పార్ట్ టైం టీచరు, కాంట్రాక్ట్ టీచరు, పర్మనెంట్ టీచరు అనే చర్చ వచ్చినప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటాం. మీకు అరబిక్ డిపార్ట్మెంట్ ఆల్ఫాబెట్ వద్దాం. 2 రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు అరబిక్లో, మనకు 3 అవసరం. 2 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వస్తా. ఆల్ఫాబెట్లో 5 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఓకే, ఆ తర్వాత సోషియాలజీ ప్రొఫెసర్ 3 ప్రొఫెసర్లు, పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్లో. పబ్లిక్ యాడ్ 1 ప్రొఫెసర్, పర్మనెంట్ ప్రొఫెసర్ ఉన్నది. పొలిటికల్ సైన్స్ 3 పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఫిలాసఫీ 1 పర్మనెంట్ ప్రొఫెసర్ ఉన్నాడు.
ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా జరిగే ప్రతి డిపార్ట్మెంటు ఏదైతే సోషల్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఉన్నాయో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది చొప్పున పర్మనెంట్ టీచర్లు ఉన్నారు. కాంట్రాక్ట్ టీచర్ అంటే ఉట్టి ఏదో ఇట్లా వచ్చిన వాళ్ళు కాదు. మీరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు. మీరు డిగ్రీ చదువుకున్నప్పుడు, మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేశారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. మీరు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ మీకు పాఠం చెప్పాడు. మీరు డిగ్రీలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ పాఠం చెప్పారు. వాళ్ళని అవమానించినట్లు అవుతుంది మీరు మాట్లాడడం. వాళ్ళు పిహెచ్డీ చేసి వచ్చారు, వాళ్ళు ఎంఫిల్ చేసి వచ్చారు, వాళ్ళు నెట్ క్వాలిఫై అయ్యి వచ్చినారు, వాళ్ళు జేఆర్ఎఫ్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ ప్రొఫెసర్ జిరగదీసి చెప్తాడు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఏం చెప్పడనే తేడా ఏం లేదు. ఏ టీచర్ అయినా పర్మనెంట్ ప్రొఫెసర్ మీనే నాకు కంప్లైంట్ వచ్చిందండి, పేరు చెప్పను, డిపార్ట్మెంట్ చెప్పను, కానీ ఒక పర్మనెంట్ ప్రొఫెసర్ మీద ఒక 5 మంది విద్యార్థులు సీనియర్ ప్రొఫెసర్ ఒక కంప్లైంట్ రాసుకొని వచ్చి, సార్ జస్ట్ పీపీటీ చదువుతున్నారు సార్, నేను ఇక్కడికి వచ్చింది ఈ పీపీటీ నేను ఇంట్లో ఉండి చదువుకుంటాను సార్ అని వచ్చారండి. పర్మనెంట్ ప్రొఫెసర్. ఒక కాంట్రాక్ట్ టీచర్ ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి ఆ టీచర్ చాలా బాగా చెప్తారు సార్, పర్మనెంట్ ప్రొఫెసర్లు 2 ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో, కానీ వీళ్ళిద్దరికన్నా ఆ టీచర్ బాగా చెప్తాడు, ఆయన తీసుకురండి సార్ అని రిక్వెస్ట్ వచ్చిందండి నాకు. కనుక ఇప్పుడు మనకి మీకు సరిపోను టీచర్లు ఉన్నారో లేదని ప్రశ్న చేయండి. నా బాధ్యత అది. ఇప్పటికిప్పుడు నేను పర్మనెంట్ తీసుకురాలేదు. దానికోసం ప్రభుత్వం చేయాలి. మీరు ప్రభుత్వం మీద పోరాటం చేస్తారో మీతో పాటు నేను వస్తాను. నేను నియమించే హక్కు నాకు లేదు. ఖాళీ ఏర్పడితే ఒక హిస్టరీ డిపార్ట్మెంట్ ఒక టీచర్ ఖాళీ ఏర్పడితే మేడం రిక్వెస్ట్ పెట్టగానే జస్ట్ 1 వీక్లో ఇంటర్వ్యూ నిర్వహించి టీచర్ని ఇచ్చాను. 1 వీకే, ఎక్కువ తీసుకోవాలి. జర్నలిజంలో ఖాళీ ఏర్పడితే 2 టీచర్లు కావాలంటే 1 వీక్లో ఇంటర్వ్యూ నిర్వహించి టీచర్లను ఇచ్చాను. ఎగ్జామ్ పెట్టారు, 70 మార్కులకు ఎగ్జామ్ రాసి వచ్చిన టీచర్లు అండి వాళ్ళు, ఉట్టిగా రాలే. మీరు ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే దిమ్మ తిరిగి పడిపోతారు మీరు. అట్లాంటి క్వశ్చన్ పేపర్లో 70కి జస్ట్ ఇక్కడనే పీజీ అయిపోయిన పిల్లలు ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడనే పీజీ అయిపోయింది 2 ఏళ్ల కిందట, ఏడాది కిందట. జారెప్ వచ్చింది, వాళ్ళకు నెట్ వచ్చింది. 2023-22లో పీజీ అయిపోయిన సంగతి చెప్తున్నా. 70 మార్కులకి వాడు 56-60 మార్కులు సంపాదించారండి ఆ పిల్లలు. ఎంత మెరిట్ పిల్లలు చూడండి. 56-60 మార్కులు. ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఇప్పుడు నేను అనుకుంటా పర్మనెంట్ ప్రొఫెసర్ కూడా దాన్ని సాల్వ్ చేయలేడు. అంత మెరిట్ పిల్లలు మన దగ్గర ఉన్నారు. కనుక వాళ్ళు ఏం తక్కువ కాదు. నేనేం చేయగలనంటే మీకు ఇప్పుడు ఖాళీ ఉంటే ఇమీడియట్గా పార్ట్ టైం ఇవ్వగల. పర్మనెంట్ నేను తెచ్చిపెట్టలేను. మీరు విద్యార్థులు ఇప్పుడు వచ్చారు ముందుకు, మీరు పోరాటం చేయండి. మీరు ఎక్కడికి వెళ్తారా? మీ ముందే ఉంటా నేను. అసెంబ్లీకి వెళ్దామా? మీ ముందు నిలబడతా. మొదటి గుండు నాకే తలగండి, మొదటి లాఠీ చార్జ్ నాకే. నాకేం కొత్త కాదు, లాఠీ చార్జీలు నాకు కొత్త కాదు, గుండ్లు నాకు కొత్త కాదు, కేసులు నాకు కొత్త కాదు, జైలు నాకు కొత్త కాదు. ఓకే, అవన్నీ చూసొచ్చినోడిని, వాటన్నిటికి సిద్ధపడినోడిని. అందుకోసం సిస్టాన్ని బాగు చేయడం కోసం ఒక క్రమ పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ఒక్కటి బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన రికార్డు చేస్తున్నాడు, ఎన్నైనా ఆయన ప్రతి ఒక్కటి బయటికి వెళ్తుంది. బాధ్యతగా మాట్లాడదు ఎప్పుడైనా. నా మాటకు నేను కట్టుబడి ఉంటా ఆల్వేస్. ఒక టీచర్గా కట్టుబడి ఉంటా. ప్రిన్సిపాల్ వదిలేయండి, నేను పోతే ఇంకోరు వస్తారు. రేపు మళ్ళీ మీ అంట ఉండేది నేనే ఇక్కడ. అందుకోసం ఇక అటెండెన్స్ విషయానికి వస్తారా? 75% పెట్టుకున్నాం రూల్, 65%కి వచ్చాం. కూర్చున్నాం, చూసాం ఎంతమంది విద్యార్థులు 65కి వస్తున్నారని చూసాం. 50% వచ్చారు. 1500 మందిలో ఒక 700 మంది 65% ఉన్నారు. 700 మంది నష్టపోతారు. అందుకే 65 నుంచి ఎక్కడికి దిగాం? 50కి దిగాం. 15% కిందికి వచ్చినాం. అప్పుడు చూసాం, అప్పుడు ఇంకొక 100-150 మంది విద్యార్థులు ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంకా మిగిలిపోతున్నారు. ఇంకా మిగిలిపోతున్నప్పుడు ఏం చేయాలి? 50 నుంచి 40కి దిగినాం. 40% అటెండెన్సే. అప్పుడు మెజార్టీ విద్యార్థులు 80% విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. 40 దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు ఫీజు కట్టుకున్నారు. ఓకే, మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను నేను. మొన్న చెప్పిన అదే మాట, ఇప్పుడు చెప్పిన అదే మాట. ఆ రోజు చెప్పాను, యూట్యూబ్లో పెట్టారు, వెళ్ళిపోయింది. అది ఫేస్బుక్లో పెట్టారు, వెళ్ళిపోయింది. ఫేస్బుక్లో ఒకసారి కామెంట్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఫేస్బుక్లో ఏం రాస్తున్నారో, యూనివర్సిటీ గురించి ఏం రాస్తున్నారు. అది మీ విలువ పోతుంది. అరే 40% అటెండెన్స్ లేని ఎగ్జామ్కి ఎందుకు అలౌ చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మీ విలువ పోతుంది, అక్కడ సమాజంలో కాలేజీ విలువ పోతుంది. కనుక ఇప్పటికైనా నేను చెప్తున్నది అటెండెన్స్ విషయంలో హెడ్స్ కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ 40% దగ్గర ఆగుదాం అనుకున్నాం, ఆగినాం.
ఆ 40% పైన ఉన్న వాళ్ళందరూ కట్టారు ఎగ్జామ్ ఫీజు. ఇప్పుడు చెప్తున్నది జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10 ఈ రోజుకి 15 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నాయి. 15 రోజుల్లో 3 రోజులు మీరు ఇంటర్నల్స్ రాశారు అంటే అటెండెన్స్ ఉన్నట్లే 3 రోజులు. రిమైనింగ్ 12 డేస్, ఈ 12 డేస్ మీరు రెగ్యులర్గా వస్తే 40%కి తీసుకెళ్ళి గతంలో మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా ఒక 3 నెలల అకాడమిక్ ఇయర్ 90 డేస్లో జస్ట్ మీరు 20 డేసో 22 డేసో మీరు వస్తే ఈ 15 డేస్ను యాడ్ చేస్తే మీరు 40%లోకి వెళ్ళిపోతారు. మీకు ఎగ్జామ్ ఫీజుకి అలో చేస్తారు. ఆ విషయం బయట చెప్పాను. ఆ విషయం నిన్ననే శనివారం నాడు హెడ్స్ మీటింగ్లో అనుకున్నాం. ఇప్పుడు అదే విషయం చెప్తున్నా. ఎంతమంది జనవరి 23 నుంచి ఈ 10వ తారీఖు వరకు రెగ్యులర్గా వచ్చారు? ఇప్పుడు నా దగ్గరికి అటెండెన్స్ వస్తుంది. నేను 1:30కి కంట్రోలర్ దగ్గరికి ఈ అటెండెన్స్ పట్టుకొని వెళ్తున్నా. వెళ్ళి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఓపెన్ చేయిస్తాను. నేను ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్కి అవకాశం ఉంది రేపటి వరకు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఓపెన్ చేయిస్తా. కానీ మేము రాము, మేము ఇంటి దగ్గర ఉంటాము, హాస్టల్లో ఉంటాము, 0 అటెండెన్స్ ఉంటుంది, మాకు ఇవ్వండి అంటే ఇప్పుడు చెప్తున్నా ఇవ్వడం సాధ్యం కాదు. మీరు సెకండ్ సెమిస్టర్లో రాసుకోండి, లేదా రీఅడ్మిషన్ తీసుకొని రాసుకోండి. ఒక పాలసీ అంటే పాలసీ. మిగతా విషయాల్లో నేను మీతో పాటు ఎంత గట్టిగా ఉంటానో ఈ విషయంలో కూడా అంతే గట్టిగా ఉంటా. ఒకేసారి మిమ్మల్ని 75% నేను అడగలే. నేను 70% అడగలే మిమ్మల్ని. 75 మేము పెట్టుకోలేదు. 65 నుంచే మొదలైనాం, 50కి వచ్చినాం, 40కి వచ్చినాం. చివరికి మీకు ఇంకా అనేక ఆప్షన్స్ ఇచ్చాం. ఓకే, మీరు 2 చేతులతో 10 సార్లు గట్టి కొడితే న్యాయం అన్యాయం కాదు. 20%, 40% కాదు, ఎవరైనా సరే. కనుక నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నప్పుడు మనిషిని ముందుకెళ్ళనివ్వాలి, ఇబ్బంది కలిగించకూడదు. కాళ్లకు బంధనాలు వేస్తే ఏమవుతుందంటే చేసేవాళ్ళు కూడా చేయకుండా పోతే ఎక్కడికి ప్రమాదం వస్తుందంటే ఆర్ట్స్ కాలేజీలో క్లాసులు జరగటం లేదు, సైన్స్ కాలేజ్కి పోస్టులు ఇవ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్కి పోస్టులు ఇవ్వండి, ఎంబీఏ కాలేజ్కి కామర్స్కి పోస్టులు ఇవ్వండి, ఆర్ట్స్ కాలేజ్కి ఇచ్చే 150 పోస్టులలో ఏదో ఒక 5-6 పోస్టులు ఇవ్వండి సరిపోతుంది అని అంటే రేపు తిరిగి మళ్ళీ మనం ఇక్కడనే కూర్చుంటాం, సమస్య వస్తుంది. దాన్ని మీరు సహృదయంతో మా బిడ్డలుగా అర్థం చేసుకోండి. చూస్తా నేను ఈ 22 నుంచి మీరు ఎంత నిజాయితీగా 10వ తారీఖు కాలేజీకి వచ్చారో కూడా చూస్తా. ఇప్పుడు మీ నిజాయితీ కూడా నాకు తెలవాలి కదా. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకోండి. 1000 కోట్ల బడ్జెట్ కోసం మీరు ఏ కార్యక్రమం రూపొందించండి. ఇప్పుడు ఐఆమ్ విత్ యూ దానికోసం. రెండవది పెండింగ్ స్కాలర్షిప్లు. నేను ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను చేసింది ఏంటంటే ఆ ఫైల్ అంతా మా ఆఫీసులో తీసుకొని రామకృష్ణారావు గారని ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, ఆ ఆఫీసులో నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉంటే ఆయనను పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మొరపెట్టుకున్నాను, సార్ పెండింగ్ ఉండటం మూలంగా పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వడం ఇబ్బంది అవుతుందంటే మొన్ననే 18 లక్షలు రిలీజ్ చేశారు. ఏం చేశారని అడుగుతున్నాడు కదా ఆ పిల్లవాడు. నాకు ఇచ్చిన టైం తక్కువ, ఇది నా పరిచయాలన్నీ ఉపయోగించి నేను అక్కడికి వెళ్తే 18 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా రావాల్సిన 1 కోటి రూపాయలు రావాలి మనకి. ఒక్కొక్క విడతలుగా వాళ్ళు రిలీజ్ చేస్తారు, అంతా ఒకేసారి చేయలేరు. వచ్చినప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు వస్తే గవర్నమెంట్కి ఒకరికి 18 లక్షలు ఇస్తారు, ఒకరికి 5 లక్షలు ఇస్తారు, ఒక 2 లక్షలు ఇస్తారు, రిలీజ్ చేసుకుంటూ పోతారు. తప్పనిసరిగా మీది రిలీజ్ చేయించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మీరు పోరాటం కూడా ఉండాలి. మీ పోరాటం లేకుండా ఉట్టి ఎవడు ఇవ్వడు మనకి. ఆ పోరాటాన్ని కూడా మీరు మొదలు పెట్టండి. విద్యార్థి సంఘం ఎన్నికలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండాలని ప్రకటించాడు. దాని మీద ఒక పేపర్ తయారు చేయండి, ఒక డిస్కషన్ ఓపెన్ చేయండి. అన్ని యూనివర్సిటీలో డిస్కషన్ ఓపెన్ చేయించండి. కనీసం యూనివర్సిటీలోనైనా విద్యార్థి సంఘం ఎన్నికలు ఉండాలి అనే సమాజాన్ని సెన్సిటైజ్ చేయండి. చేసే క్రమంలో మీరు ఆలోచించండి, నేను ఆలోచిస్తా, నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి. ఒకే గొంతు మాట్లాడుతూ ఉంటే ఆ ఒక గొంతును మూయాలని ప్రయత్నం చేస్తారు పాలకులు. ఒక గొంతే మాట్లాడుతుంటే గొంతును మూయాలనుకుంటారు. 1000 గొంతులు మాట్లాడుతున్నప్పుడు 1000 గొంతులు మూయలేరు. నాది ఒక గొంతుకు మీ 1000 గొంతులు తోడైతే మనం అనుకున్నది సాధించగలం. దానికోసం విద్యార్థి సంఘాల ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రారంభం చేయండి. మీరు ఆర్ట్స్ కాలేజే మూలం అవుతుంది దేనికైనా, ఉస్మానియా యూనివర్సిటీ మూలం అవుతుంది, మీరే మూలంగా అండి. దాన్ని తీసుకెళ్ళి మంత్రులను కలుద్దాం, ఒక కమిటీ వేయిద్దాం, మాట్లాడిద్దాం. ఎలక్షన్స్ పీస్ఫుల్గా నిర్వహించే బాధ్యత ప్రొఫెషనల్గా మేము తీసుకుంటామని అడుగుదాం. అడిగి ఇవాళ మీరు మొదలుపెట్టినది ఈ ప్రాసెస్లో మీరు ఉండకపోవచ్చు. ఇది ఒక జీవోగా మారితే మీ నెక్స్ట్ తరాలు, నెక్స్ట్ విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం కావచ్చు. లేదా మీరు జేఆర్ఎఫ్ కొట్టి నెట్ కొట్టి పిహెచ్డీలోకి వస్తే మీరే భాగస్వామ్యం కావచ్చు.
పక్కన సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇఫ్లూలో ఎలక్షన్స్ ఉన్నాయి, మన దగ్గర ఎందుకు ఉండకూడదు? న్యాయమైన డిమాండ్ కదా. చెయ్యండి. ఈ 3 అంశాల మీద మీరు మీ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకెళ్ళండి. నేను ఎప్పుడైనా సరే మీతో ఉంటాను. మీ న్యాయమైన అంశాల కోసం కలిసి పనిచేస్తాను. దయచేసి నేను ఇప్పుడు కంట్రోలర్ దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతుంది కనుక మీ విషయాలన్నీ మాట్లాడుకోండి. తర్వాత చెప్పండి నాకు, దాన్ని ఎట్లా పరిష్కారం చేద్దాం. ఈ సెమిస్టర్లో కాలేజ్ సెట్ అయింది అనుకోండి, నెక్స్ట్ నేను హాస్టల్కే వస్తా. హాస్టల్కి ఒక్కరోజు రాలేదన్నాడు కదా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన చూడలేదు. ఓకే, నేను వచ్చి హాస్టల్ రూమ్లలోకి వెళ్ళి స్టడీ రూమ్లలోకి వెళ్ళి అన్నీ చూసి ఎట్లా ఆ బండలు పైకి లేచి ఉన్నాయి, మట్టి లేచి ఉన్నది, ఎట్లా గోడలు పడిపోయి ఉన్నాయి, అన్నీ చూశాను. కాకపోతే ఇప్పుడు నేను హాస్టల్ పరిష్కరించే పరిస్థితిలో యాజ్ ఎ ప్రిన్సిపాల్గా దానికి చీఫ్ వార్డెన్ అనే ఒక యంత్రాంగం ఉన్నది, వీసీ అనే ఒక యంత్రాంగం ఉన్నది, వాళ్ళు దాన్ని చూడవలసిన బాధ్యత వాళ్ళవేనున్నది. కాలేజీకి హాస్టల్కు ఏమాత్రం సంబంధం లేదు, కేవలం చెక్కు పంపించడం తప్ప. అయినా హాస్టల్ను బాగు చేయడానికి మనం వీసీ దగ్గరికి వెళ్దాం. క్లోజ్డ్ క్యాంపస్ అనే విషయం మీద కమిట్మెంట్తో ఉన్నా, ఆయనకు చెప్పాను. ఏం చెప్పానంటే 1000 సంతకాలు సేకరించండి. ఆల్రెడీ క్లోజ్డ్ క్యాంపస్ మీద కోర్టులో కేసు ఉంది, ఆ కేసును వెకెట్ చేయించాలి. క్లోజ్డ్ క్యాంపస్కు ప్రాసెస్ మొదలుపెట్టారు రవీందర్ గారు మొదలు పెడితే మా టీచర్లే కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్లోజ్డ్ క్యాంపస్ కావద్దని కేసేశారు. అర్థమవుతుందా మీకు? మా టీచర్లే కొందరు. ఎందుకో చెప్పనా? క్లోజ్డ్ క్యాంపస్ ఉంటే 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఉంటాయి. ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఎన్ని గంటలకు వస్తున్నాడు ఈ టీచర్ రికార్డ్ అవుతుంది, ఎన్ని గంటలకు వెళ్తున్నాడు ఈ టీచర్ రికార్డ్ అవుతుంది. మన టీచర్లు ఎట్టున్నారో మీకు తెలియదా? దీన్ని సెట్ చేయొద్దా? సెట్ చేయాలి. అందుకోసమే ఈ ఇష్టం లేని టీచర్లు కోర్టుల కేసేసారు, మాకు క్లోజ్డ్ క్యాంపస్ వద్దని. నేనేమంటున్నా, నాకు క్లోజ్డ్ క్యాంపస్ కావాలి. నాకు కాదు, నేను భారతదేశంలో అన్ని యూనివర్సిటీలు చూశానండి, ఎక్కడ ఓపెన్ క్యాంపస్ లేదు, అన్ని క్లోజ్డ్ క్యాంపస్. అన్ని చోట్ల క్లోజ్డ్ క్యాంపస్ ఉండి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన గోరటి వెంకన్న రాశాడప్పుడు రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అని. ఏంది ఇది? ఎవడు పడితే వాడు దూరుతాడు, ఆ చెట్లలో దూరి వాడు తాగుతూ ఉంటాడు. ఓకే, ఇది తప్పు కదా, విద్యా వాతావరణం దెబ్బతీయడం కదా. ఈ యూనివర్సిటీలోకి రావాలంటే 100 ఎంట్రీలు ఉన్నాయి, 100 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. నేను క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఈ బాధ ఏందో మొత్తం అనుభవించాను. 8 సంవత్సరాలు క్వార్టర్స్లో ఉన్న ఇక్కడ ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర క్వార్టర్స్ ఉంటాయి. 8 సంవత్సరాలు క్లోజ్డ్ క్యాంపస్ చెయ్యండి అని వీసీలను మొత్తుకుంటే ఒక్క వీసీ కూడా మాట్లాడు. మన ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఓకే ఈ సమస్య పరిష్కరించుకుంటే కోర్టుల కేసు ఉంది కనుక 1000 సంతకాలు తీసుకురా, నయా పైస లేకుండా నేను డబ్బులు పెట్టుకుంటా, మనం ఎంటర్ అవుదాం అందులోకి. మీ 1000 సంతకాలు మీ పేర్లతో నా పేరుతో దాన్ని వెకెట్ చేయమని హైకోర్టులోనే కేసు ఉంది, అందులో వేద్దాం, నేనే ఖర్చు పెట్టుకుంటాను. వేసిన తర్వాత కోర్టు 1000 మంది విద్యార్థులు ఎందుకు ఇచ్చారు, 4 టీచర్లు ఎందుకు వేశారని చూస్తుంది కదా. రెండింటి పక్కన పెట్టుకొని వీళ్ళ ప్రయోజనం ఏంది, వీళ్ళ ప్రయోజనం ఏంది, అప్పుడు ఎవరి ప్రయోజనాలు బయటపడిన తర్వాత కోర్టు దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు క్లోజ్డ్ క్యాంపస్ ఉండి ఓయూ ఎందుకు లేదనే క్వశ్చన్ కోర్టుకు వస్తుంది. ఇమ్మీడియట్గా కోర్టే ఆర్డర్ ఇస్తుంది, వెంటనే ఇన్ని నెలల సమయంలో క్లోజ్డ్ క్యాంపస్ చేయండి అని. మీరు చేయగలరు, ఎందుకంటే ఫస్ట్ టైం మీకు ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన వచ్చింది, దాన్ని మీరు ఆపొద్దు. మిమ్మల్ని చాలామంది కాలు బట్టి లాగేటోళ్ళు ఉంటారు, ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు, వెనక్కి వెళ్ళొద్దు. క్లోజ్డ్ క్యాంపస్ ఒక్కసారి అయితే ఈ వాతావరణమే మారిపోతుంది. ఓకే, చివరికి మేము ఈ కోర్సులు చదివితే మాకు జాబ్ వస్తుందా, సోషియాలజీ చదివితే జాబ్ వస్తుందా లేదా రాము చెప్తాడు. ఇప్పుడు ఆయనే చెప్తాడు, తెలుగు చదివితే జాబ్ వస్తుందా లేదా శ్వేతపత్రం ఇవ్వమన్నాడు. ఖచ్చితంగా శ్వేతపత్రం ఇస్తాను నేను, అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తాను, నాట్ ఓన్లీ తెలుగు. మేము అనుకున్నాం ఒక సన్మాన సభ ఏర్పాటు చేద్దామని. అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ శ్వేతపత్రం ఒకటి తయారు చేసి మీ సమక్షంలోనే ఈ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ కార్యక్రమం అదే పెట్టుకుందాం, చేద్దాం ఖచ్చితంగా అది. ఓకే, దానితో పాటు ఈ తమ్ముడు ఒకటి అడిగి, బాబు ఒకటి అడిగాడు,
స్పోర్ట్స్. ఓకే, స్పోర్ట్స్కు సంబంధించి ఇంతకుముందు ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మన ఆర్ట్స్ కాలేజ్కి ఉండే సీనియర్ ప్రొఫెసర్. ఆయన రిటైర్డ్ అయ్యి కొద్ది రోజులకి చనిపోయాడు. ఈ మధ్యలో వీసీ లేకపోవటం మూలంగా ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళని కాలేజీకి పెట్టలేదు. నేను రాగానే వీసీ గారికి విద్యార్థులు కూడా, స్పోర్ట్స్ విద్యార్థులు కూడా వచ్చి రిప్రజెంటేషన్ చేశారు నాకు, పిహెచ్డి స్కాలర్స్. ఎవరినైనా సరే ఒక్కరిని ఆర్ట్స్ కాలేజ్కి కేటాయించండి అని రిక్వెజిషన్ పెట్టాను. అయితే వాళ్ళ దగ్గర పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ డిపార్ట్మెంట్లో, టీచర్ల లేకపోవటం మూలంగా. అందుకోసం సాధ్యమైనంత వరకు ఎవరినో ఒకరిని, కాంట్రాక్టా పార్ట్ టైమా ఎవరో ఒకరు ఇక్కడికి కాలేజీకి కేటాయించమని నేను అడుగుతాను, మళ్ళీ అడుగుతాను. నేను అపాయింట్ చేయలేను, నా కాలేజీలో అయితే నేను అపాయింట్ చేయగలుగుతాను, కానీ ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అపాయింట్ చేసి మనకు పంపించాలి. కనుక ఇది నా చేతిలో ఉన్న పని కాదు. వీసీ గారితో మాట్లాడతా, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో మాట్లాడతా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేద్దాం. ఇంకేమన్నా ఉంటే కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఐడి కార్డులు బాబు, ఈసారి లైబ్రరీ, మన పెద్ద లైబ్రరీ ఉంది కదా, సెంట్రల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ మీటింగ్ అయినప్పుడు ఒక పెద్ద ఇష్యూ బయటకు వచ్చింది. మీకు తెలుసు, అది బోర్డర్స్కి, బోనఫైడ్ స్టూడెంట్స్కి సీట్లు దొరకటం లేదు. ఓకే, లైబ్రరీ మేడం పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చింది ఒక గంట సేపు. ప్రిన్సిపాల్స్ అండ్ వీసీ రిజిస్టర్ అందరూ కూర్చున్న తర్వాత ఆమె ప్రజెంటేషన్ ఇచ్చాక ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనే చర్చ వచ్చినప్పుడు, ఒక ఐడెంటిటీ కార్డ్ విద్యార్థులకి కొద్దిగా టైం తీసుకుందాం, స్లోగా అయినా పర్వాలేదు, మెస్లోకి ఎంటర్ కావాలన్నా, లైబ్రరీలోకి ఎంటర్ కావాలన్నా, అటెండెన్స్ గురించి ఉండాలన్నా, ఏదైనా సరే ఆ ఐడెంటిటీ కార్డ్, దాని పేరేదో నాకు పెద్దగా తెలియదు, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది మనొక్కరికే కాదు, మొత్తం యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్కి ఎవరికీ ఐడెంటిటీ కార్డు రాలే. ఓకే, అది యూనివర్సిటీ వాళ్ళు వీసీ గారు చేస్తూ ఉన్నారు. మీకు సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటా నేను. రాని దాని వలన మీకు ఏమైనా నష్టం ఉందంటే నేను చూసుకుంటా, కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, లేకపోతే మీకు మనకి కాస్త టెంపరీ ఐడెంటిటీ కార్డు దొరుకుతుంది ప్రెస్లో, అది తీసుకొని మనం ఫోటో పెట్టుకొని కూడా దాన్ని నడిపించుకోవచ్చు. ఐడెంటిటీ కార్డు వలన ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతా విషయం. కానీ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, ఇక మనం ఎదురు చూడాలి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను వీసీ గారికి చెప్తాను, వేగంగా చేయండి అని చెప్తాను. ఓకేనా?